నమస్కారం. 13 ఏప్రిల్ 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. నిన్న మనం రెసిలియంట్ కోడ్ బేసెస్ గురించి చర్చించుకున్నాం. అయితే నేడు పరిశ్రమ కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్ మరియు మల్టీమోడల్ ఓస్మోసిస్ వైపు మళ్ళింది. గత 24 గంటలుగా టెక్స్ట్ మరియు ఇమేజ్ ప్రాసెసింగ్ను దాటి సెన్సవేర్ కంప్యూటింగ్ వైపు సాఫ్ట్వేర్ అడుగులు వేస్తోంది. అంటే ఏఐ ఏజెంట్లు ఇప్పుడు భౌతిక వాతావరణాన్ని అర్థం చేసుకుని స్పందించగలవు. నేటి ప్రధాన విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా విలీనాలు మరియు ప్రధాన కొనుగోళ్ల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆపిల్ సుమారు $1.9 బిలియన్ భారీ ఒప్పందంతో రియల్ టైమ్ జియోమెట్రిక్ మెష్ ప్రాసెసింగ్ దిగ్గజమైనను సొంతం చేసుకుంది. దీనిని తదుపరి రియాలిటీ ఓఎస్లో విలీనం చేస్తారు. దీనివల్ల ఏఐ ఏజెంట్లు భౌతిక వాతావరణంలో వస్తువులను ఖచ్చితంగా గుర్తించగలవు. మరోవైపు సేల్స్ ఫోర్స్ $280 మిలియన్ వాయిస్ వైబ్ను కొనుగోలు చేసింది. ఇది కస్టమర్ గొంతులోని సూక్ష్మ మార్పులను బట్టి వారు వైదొలిగే ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. డేటా సెంటర్లను హార్డ్వేర్ స్థాయి దాడుల నుండి రక్షించడానికి క్రౌడ్స్ట్రైక్ తన ఫాల్కన్ ప్లాట్ఫామ్లో సిగ్నల్ లాక్ సాఫ్ట్వేర్ను విలీనం చేసింది. ఇక వర్క్ ఫోర్స్ విషయానికి వస్తే గూగుల్ తన పాత విభాగాల్లో 2% అంటే సుమారు 2100 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో జెమినీ లైవ్ వీడియో ఫీడ్లను మెరుగుపరచడానికి 600 మంది మల్టీమోడల్ కాంటెక్స్ట్ డిజైనర్లను నియమించుకుంటోంది. డెల్ టెక్నాలజీస్ కూడా తన సర్వర్ సేల్స్ విభాగంలో మార్పులు చేస్తూ కొత్తగా 400 మంది ఎడ్జ్ ఏఐ స్పెషలిస్టులను నియమిస్తోంది. ప్రస్తుతం వరల్డ్ మెష్ ఇంజనీర్ల కోసం డిమాండ్ ఈ ఒక్క వారంలోనే ఏకంగా 65% పెరగడం విశేషం. ఏఐ ఆవిష్కరణలలో గూగుల్ డీప్ మైండ్ ఆల్ఫాసెన్స్ మోడల్ను పరిచయం చేసింది. ఇది యంత్రం చేసే శబ్దాన్ని విని ఏ భాగం ఫెయిల్ కాబోతుందో ముందే ఊహించగలదు. ఓపెన్ ఏఐ టెంపోరల్ లింక్ ద్వారా లాంగ్ ఫార్మ్ కాజువాలిటీలో పురోగతి సాధించింది. దీనివల్ల ఏఐ ఏజెంట్లు ఏళ్ల తరబడి డేటాను విశ్లేషించినా స్థిరంగా ఉంటాయి. మెటా విడుదల చేసిన పైటార్చ్ స్పేషియల్ లైబ్రరీ వల్ల ఏఆర్ ఆధారిత ఏఐ ఓవర్లేల లాటెన్సీ 50% వరకు తగ్గుతుంది. కొత్త ఉత్పత్తుల లాంచ్ విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్ విండోస్ 12.3 అప్డేట్ను విడుదల చేసింది. ఇందులో యాంబియంట్ ప్రెజెన్స్ ఫీచర్ ఉంటుంది. గిట్హబ్ తన కోపైలట్ ఫర్ హార్డ్వేర్ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇది ఎస్పీజీఏ మరియు ఏఎస్ఐసి ఆప్టిమైజేషన్లను స్వయంగా సూచిస్తుంది. అటానమస్ రోబోటిక్స్ కోసం కేవలం వీడియో మరియు 3D లైడార్ డేటాను ఉపయోగించే వెసులుబాటును ఏడబ్ల్యూఎస్ కల్పించింది. వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఎన్విడియా మరియు ఎరిక్సన్ కలిసి 6G రేడియో లేయర్లో ఏఐని విలీనం చేసే సాఫ్ట్వేర్ను ప్రకటించాయి. స్నోఫ్లేక్ కస్టమర్లు తమ డేటాను డీక్రిప్ట్ చేయకుండానే క్లౌడ్ 4.8 ద్వారా క్వెరీలను రన్ చేసుకునేలా కొత్త భాగస్వామ్యం కుదిరింది. స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాల కోసం లైనక్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఓపెన్ సెన్స్ను ప్రారంభించింది. సెక్యూరిటీ పరంగా ఏఆర్ గ్లాసెస్ వినియోగదారులకు స్పేషియల్ స్పూఫింగ్ ముప్పు ఉందని పాలో ఆల్టో నెట్వర్క్స్ హెచ్చరించింది. అల్ట్రాడీప్ ఫేక్స్ను గుర్తించేలా క్లౌడ్ ఫ్లేర్ తన బాట్ డిటెక్షన్ను హ్యూమన్ సింక్ ప్యాచ్తో అప్డేట్ చేసింది. చివరిగా డ్యూయల్ స్క్రీన్ పనుల సమయంలో ఎన్పియుల మధ్య సమన్వయం తప్పడం వల్ల స్క్రీన్ మినుకుమనే ప్రమాదం ఉంది. 13 ఏప్రిల్ 2026 నాటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవి. సాంకేతిక మార్పులతో అప్డేటెడ్గా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.